కూడగట్ట నీవు ప్రజలకు దీర్ఘకాల సాయుధ పోరాటమే మన మార్గమని మా భాగ్యతకు నువ్వు చెప్పమ్మా తల్లి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీ కూతురు అడిబాట బట్టి? అడిపాట పట్టా 24 ఏళ్ళు అవుతుంది. 24 ఏళ్ళు అవుతుందా? 24 ఏళ్ళు అవుతుంది. 24 ఏళ్లకు ఇవాళ వచ్చింది ఇడికి ధర్మారం పోయిన గుర్తు అంటే ఇవాళ వచ్చింది. మళ్ళా ప్రాణాలతో పోయింది. ప్రాణాలతోటి పోయింది, ప్రాణం తీసుకొని వచ్చింది. మధ్యలో ఈ 24 ఏళ్ళలో ఎప్పుడన్నా ఎన్నడు రాలే. బిడ్డ లగ్గమైనా చెల్లెన్న లగ్గమైనా రాలే, తమ్మి లగ్గమైనా రాలే, నాయన చచ్చిపోయినా రాలే, మొత్తం బంధువులు చచ్చిపోయినా, అలా బాబు చచ్చిపోయినా రాలే, తండ్రి చనిపోయినా కూడా రాలే. ఎప్పుడు ఎవ్వరు చచ్చిపోయినా ఆమె ఇల్లు ముఖమే పోయింది గుర్త, పోయినాడే పోయింది, వచ్చినాడే వచ్చింది. కనీసం ఎవరితో కబురు పంపుడు లేకపోతే ఫోన్ ఎట్లా ఏం లేదు, ఏ సంవత్సరం లేదు లేదు. కానీ చచ్చిపోయింది బిడ్డ అనుకున్నా గానీ నన్ను అనుకుంటారైతే ఇంకా ఫోన్లలో చూసుడు, టీవీలలో చూసుడు. మళ్ళా సారు పెద్దసారి వచ్చి ఫైల్ అవటంగానే అమ్మ ఉన్న బిడ్డ సావలేదు, ఆ సార్ చెప్పిన మాట నమ్మినా గాని లోకం కూడా చచ్చిపోయింది, నీ బిడ్డ పత్తనే లేదా అన్నాడు. ఇది చచ్చిపోతే మానిట చూస్తే చచ్చిపోతా అని ఆశ చెప్పుకొని కూడా ఇప్పుడు 6 ఏడాది కోలే కూడా టీ లైన్ రోజులకు ఇప్పుడు 6 నెలల కోలే కూడా టీ వీళ్ళు మాట్లాడుకుంటా కూడా పేపర్కి ఇచ్చినారు, టీవీలలో ఇచ్చినారు, ఫోన్లలో ఇచ్చినారు. అట్లనే నొంగిపోయి రా బిడ్డ, నా మనసులలో కలుగు బిడ్డ అని కూడా చెప్పి నా పానం బాగాలేదు బిడ్డ, కన్నందుకు నా బొందరం అన్నతో అయ్యో బిడ్డ అని కూడా ఆఖరి తలవి చెప్పిన. చూసి కళ్ళు పోయినాయి, నడుము లేదు, కాలు లేవు. ఇక నాన్న దాతో బిడ్డ అవతల వాడితో ఆ బిడ్డ అంటే ఆమెనే చేపించుకుని అవతల వాడు. ఎన్కౌంటర్ అయినప్పుడల్లా నా బిడ్డ బతుకుందా లేదా చూసినా కళ్ళు పోయింది, ఏడ్చినా కళ్ళు పోయింది. అయ్యా చిన్నగా ఉన్నప్పుడు మొత్తం బాధపడ్డా ఇంత కాళ్ళతోటి, పోయినాక కూడా 10 ఏళ్ళు స్టేషన్లో ఫోన్ తిరిగినా, 7 మీటింగ్లు అయినా పోయినా, వాన కొట్టంగా అరుపు కొట్టంగా కూడా పోయి మీటింగ్లలో కూడా నొంగిపోయి రా బిడ్డ అని కూడా చెప్పిన. ఇంతే మాట గాని వేరే మాట. ఇళ్ళకెళ్ళి పోయే ముందట ఎప్పుడన్నా ఏదన్నా అట్లా అనిపించేదా, పోయే వాతావరణం కానీ అసలు ముచ్చట్లు మాట్లాడు కానీ కేసుట్ వేసుకొని పాటలేను గంతే, డెక్కుల అన్నలే కేసుట్ వేసుకొని పాటలేను కానీ ఇక వచ్చింది పోయింది నాకు తెలుసు. మేము కూలి పని చేసుకొని మేము బతాం, ఇంటికాడ ఉంటాం. ఎవరైనా కైకిలు ఇస్తే పోతుంది, ఏమో మాకిల కడుపు ఆమె ఇంటికాడ బీడి చేసి ఇక ఎవరు వచ్చింది తెలియదు, ఎవరు పెట్టారు. 7 చెల్లెలే అయ్యా, నా బంగారు తల్లి పోతుంది, ఇంకేం మాట్లాడాలి సారు, ఏం లేదు, మాట్లాడేది లేదు, అయిపోయింది. అక్కతోటి అంటే గుర్తున్నాయి, ఒడిచిపోయింది గంత సార్, ఏం చెప్పలేని. తెచ్చుకున్న మా అక్కను కంకెర్ పోయి తెచ్చుకున్న మా అక్కను, ఇడ కాదు మన రాష్ట్రం కాదు, మన బార్డర్ కాదు, మా అక్కని నేను తెచ్చుకుందే గొప్ప సార్. అంతే సారు, నమస్కారం.